guys, welcome to our channel Harni Reddy Vlogs. It's me Harni, మీ నెల్లూరమ్మాయి. ఏంటి రెడీ అయి ఉన్నాను, అందులో కిచెన్లో ఉన్నాను అనుకుంటున్నారా? కిచెన్లో ఉంటేనే మీకు అర్థమైపోయింది కదా, ఏదో రెసిపీ అయితే చేస్తాను అని. ఇప్పుడైతే మా మమ్మీ ఇంట్లో లేదు, నేను మా అక్క వెళ్ళి అయితే చికెన్ తెచ్చేసుకున్నాను. ఇంకా నేనే చేయాలి, ఎలా వస్తుందో అయితే తెలియదు, కానీ మీకైతే రెసిపీ అయితే చూపించిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుందాం. అందులోకి అయితే ఆయిల్ అయితే యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆవాలు అయితే యాడ్ చేయాలి. ప్రాబ్లే, మా అక్కకి చిన్న భయం కాదు ఫ్రెండ్స్. ఇలా ఆవాలు యాడ్ చేసిన తర్వాత చూపి. ఇప్పుడైతే మనం ఆవాలు అయితే యాడ్ చేసాం కదా. ఇప్పుడైతే ఆవాలు చూసారా, చిట్టపట్టలు ఆడిన తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేయాలి. అవి ఆయిల్లో ఫ్రై అవుతూ నా చేయి మీద అయితే పడుతూ ఉన్నాయి. ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి అయితే వేసాం కదా, అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అయితే వేసేయాలి. ఈ కరివేపాకు కూడా ఆయిల్లో వేస్తే చిట్టుపట్లు ఆడతాయి కదా, అందుకే నేను స్పూన్తో అయితే వేస్తున్నా. అండ్ ఇటు సైడ్ అయితే రైస్ కూడా బాయిల్ అవుతూ ఉంది. ఇది వచ్చేసి ఫ్రెష్ చికెన్ అన్నమాట. ఇప్పుడైతే ఇది మనం ఇందులో యాడ్ చేసేయాలి. ఇలాగే మేము తెచ్చుకున్న చికెన్ అంతా కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేయాలి. ఇక్కడైతే నేను నా స్టైల్లో అయితే చేస్తున్న చికెన్ ఫ్రై, మీకు ట్రై చేసి బారాకపోతే నన్ను తిట్టుకోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చికెన్లోకి అయితే మనం ఈ సాల్ట్ అయితే యాడ్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ కారం, ఇంకా కొంచెం పసుపు అయితే యాడ్ చేయాలి. అండ్ ఇప్పుడైతే ఈ ఉప్పు కారం ఇవన్నీ కూడా ఈ చికెన్కి పట్టేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ దీనిపైన మూత అయితే పెట్టేసేయాలి, అది బాగా ఉడకాలి కదా చికెన్. అండ్ ఇక్కడైతే రైస్ అనేది మొత్తం బాయిల్ అయిపోయింది, రైస్ కూడా కుక్ అయిపోయింది, ఇంకా చికెన్ కూడా లాస్ట్ కొంచెం ఉందంతే. ఇప్పుడైతే మనం ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఆ పీసెస్కి మొత్తం పట్టేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇది మిక్స్ చేసాం కదా, ఇలా దీనిపైన మళ్ళీ మూత పెట్టేసి హైలో అయితే పెట్టేస్తున్నా. ఇంకా మనం చికెన్ మసాలా అవన్నీ కూడా వేయాలి, కానీ టేస్ట్ అయితే సూపర్గా చేశా. అండ్ దీంట్లోకి అయితే కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేయాలి. అండ్ ఇది చికెన్ మసాలా కూడా ఇందులో అయితే యాడ్ చేసాను చికెన్లోకి. ఇది కూడా మనం ఒకసారి మొత్తం మిక్స్ చేసేయాలి. మనమైతే ఈ
చికెన్లో అస్సలు వాటర్ అయితే యూజ్ చేయలేదు. చికెన్లో ఉండే వాటర్తోనే ఈ చికెన్ బాయిల్ అయిపోయింది. అండ్ ఇందులోకి అయితే ఫైనల్ టచ్అప్ కొత్తిమీర అయితే వేసేద్దాం. ఎంత చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. టేస్ట్ అనేది సూపర్గా ఉంది. చూస్తుంటే అర్థమవుతుంది. నేనే చేసి ఒకటి టేస్ట్ చేద్దామా ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు. ఇప్పుడైతే మనం ఆఫ్ చేసుకున్నాం. నేను చేసిన చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఒకసారి చూసేసేయండి. నెక్స్ట్ తినేటప్పుడు అయితే కలుద్దాం. కాలుతుంది. నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఈ రెసిపీ అయితే మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. ముందు చెప్పా బాగుండదని, కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఏం లేవు, టొమాటో ఆనియన్స్ అవన్నీ ఏం లేవు. ఈజీ మెథడ్లో చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. అంతే గాయ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హనీ రెడ్డి బ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్.